ఈరోజు వీడియో వచ్చేసి శంకుపూల మొక్క గురించి అండి. శంకుపూల మొక్క చెట్టు నిండా పువ్వులు పూయాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరియు ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది కంప్లైంట్ ఏంటంటే శంకుపూలు అస్సలు సరిగ్గా పూయట్లేదు, పూసినా సరే అవి మొత్తం వాడిపోయి రాలిపోతున్నాయని చాలామంది అంటున్నారు. అటువంటి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శంకుపూల మొక్క అండి. ఈ శంకు పువ్వుల్ని మరికొన్ని పేర్లు ఉన్నాయి. అది వచ్చేసి అపరాజిత మొక్క అని కూడా అంటారు. నెక్స్ట్ నీలకంఠ మొక్క అని కూడా అంటారండి, లేకపోతే విష్ణుకాంత మొక్క అని కూడా అంటారు. ఈ మొక్కని అందరూ ప్రతి ఒక్క గార్డెన్లో ఉంచుకోవాల్సిన మొక్క అండి. అంటే ఇది దేవుడికి సంబంధించిన మొక్క అంటారండి. ఈ పువ్వులు మన శివుడికి చాలా ఇష్టమని అంటారు. కాబట్టి ప్రతి ఒక్క గార్డెన్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చండి దీన్ని వచ్చేసి మనము కొమ్మల నుంచి పెంచుకోవచ్చు, నెక్స్ట్ విత్తనాల నుంచి కూడా పెంచుకోవచ్చు. ఇది మనం నర్సరీలో కొనాలి అంటే కూడా చాలా రేట్ చెప్తున్నారు, 100 నుంచి 200 వరకు చెప్తున్నారు. కాబట్టి మీరు వీలైతే విత్తనాల నుంచి పెంచుకోవడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదండి విత్తనాలు ఎలా రెడీ అయిపోయినాయో. దానిలో కలర్స్ కూడా చాలా ఉంటాయండి. మనకి శంకుపూల మొక్కలు అనేక రకాల కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ సింగిల్ పెటలు ఉన్నాయి, డబుల్ పెటలు ఉన్నాయి, అండ్ వచ్చేసి ముద్ద పువ్వులు కూడా ఉన్నాయి. రీసెంట్గా వచ్చేసి మనకి షేడ్ కలర్స్ కూడా వస్తున్నాయి, అంటే కలర్ మిక్సింగ్ కూడా వస్తున్నాయి అన్నమాట. కాబట్టి మీకు వీలైతే మాత్రం నర్సరీ నుంచి తీసుకొచ్చుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే ఎవరి దగ్గరైనా సీడ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు. చూస్తున్నారు కదండి, నేనైతే నర్సరీలో వచ్చిన కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్లలో కొన్ని సీడ్స్ వేసి పెంచుతున్నాను. ఇవన్నీ నేను విత్తనాలతో పెంచుకున్నాయి అనమాట. కాబట్టి మీరు విత్తనాలతో పెంచుకోవడానికి ట్రై చేయండి. మరియు పువ్వులు ఎక్కువగా పూయటానికి మనకి ఫిబ్రవరి నెల నుంచి బాగా స్టార్ట్ అవుతాయండి పువ్వులు పూయడానికి శంకుపూలు. అంటే ఫిబ్రవరి ముందు వరకు మనకి మొత్తం చలికాలం ఉంటుంది కదా, చలికాలంలో పువ్వులు అనేది అస్సలు పూయవండి. చెట్టు హెల్తీగానే ఉంటుంది కాబట్టి పువ్వులు మాత్రం అస్సలు పూయవు. మనకి ఫిబ్రవరి నెల నుంచి సమ్మర్ అయితే ఎప్పుడు స్టార్ట్ అయిపోతుందో అప్పటి నుంచి పువ్వులు అయితే చెట్టు నిండా పూస్తాయి. మీకు వీలైతే మాత్రం కంప్లీట్గా ఎండలో పెట్టడానికి ట్రై చేయండి. మన ఎండ ఎక్కువ ఎంత ఉంటే మనకి శంకుపూల మొక్క అంత చక్కగా పూస్తుంది. ఇది ఒక తీగ జాతి మొక్క. మనము తీగలాగా కూడా పెంచుకోవచ్చు, లేకపోతే మొక్కగా కూడా పెంచుకోవచ్చు అండి. అంటే తీగలాగా అంటే మనం దానికి ఒక సపోర్ట్ అనేది ఇస్తే అది అల్లుకొని ఎట్లా మనకి తమలపాకు చెట్టు, మనీ ప్లాంట్ చెట్టు అలా అల్లుకుంటుందో అదేవిధంగా చూస్తున్నారు కదండి, నేను ఒక కర్ర సపోర్ట్ పెట్టాను. ఈ కర్రతో కూడా మనం చక్కగా అల్లించుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం మనం ఎప్పటికప్పుడు టిప్స్ అనేది ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలండి. కొమ్మలు ఉంటాయి కదా, అవనేది ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే కాండం బలంగా అయిపోయి మనకి చెట్టులాగే ఉండిపోతుంది. చూస్తున్నారు కదా, ఇదైతే నేను చెట్టులాగా రెడీ చేస్తున్నాను. ఇది కూడా నేను సీడ్స్తో పెంచుకుందేనండి. కాబట్టి మనకి ఇట్లా ఇట్లా వదిలేసాము అంటే మాత్రం తీగలాగా పాగిపోతుంది. వద్దు అనుకుంటే మాత్రం మీరు ఎప్పటికప్పుడు కట్ చేస్తూనే ఉండాలి. వాటిని కట్ చేయడం వల్ల మనకి కాండం బలంగా అయిపోయి చెట్టు ఉంటుంది. కంపల్సరిగా సపోర్ట్ మాత్రం కట్టాలండి, ఎందుకంటే ఇది చాలా డెలికేట్ మొక్క. మనము గట్టి గాలి వీస్తే కూడా అది పడిపోయే మొక్క అనమాట, అంత డెలికేట్ ఉంటుంది. వాటరింగ్ విషయానికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే మనం ఇది ఒక్కరోజు వాటర్ పోయకపోయినా సరే చెట్టు మొత్తం వాడిపోయినట్లు అయిపోతుంది. అలాగని ఓవర్ వాటరింగ్ కూడా చేయొద్దండి. డైలీ మనం ఏ విధంగా వాటర్ ఇస్తామో అదే విధంగా వాటర్ ఇవ్వాలి. ఒకరోజు పోసి పోయకుండా అట్లయితే డిలే చేయకండి. ఆకులు కూడా చాలా దీంట్లో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఊరికే వాడిపోయినట్లు అయిపోతుంది చెట్టు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం వాటరింగ్ అనేది ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ చెక్ చేసుకుంటూ ఉండాలి, సాయిల్ అనేది మనకి తడిగా ఉండాలి. నెక్స్ట్ కొత్తగా రిపోర్టింగ్ చేసుకునే వాళ్ళైతే సాయిల్ అయితే చాలా లూజ్గా ఉండాలండి. చూస్తున్నారు కదా, నేను ఎంత లైట్ వెయిట్ సాయిల్లో పెట్టుకున్నానంటే మొక్కని, ఇంత లైట్ వెయిట్ సాయిల్లో అయితేనే మనకి చాలా బాగా బ్రతుకుతుంది. లేకపోతే వేరు అనేది చాలా సన్నగా ఉంటాయి, వేరు కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. వాటర్ కూడా ఎక్కువ వేయకండి. ఎండలో మాత్రం కంపల్సరీగా 4 to 5 అవర్స్ ఉండే ఎండలో అయితే ఎక్కువగా పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మనకి ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. దీంతోపాటు ఫర్టిలైజర్స్ కూడా మనం కంపల్సరీ ఇస్తూ ఉండాలండి. నైట్రోజన్, పొటాషియం, కాల్షియం, ఇన్ని రకాల ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటేనే మనకి పువ్వులు పూస్తాయి. నెక్స్ట్ ఈ పూలు కూడా చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఫ్లవర్స్ అండి. వీటితో టీ ప్రిపేర్ చేసుకొని తాగుతూ ఉంటారంట. మీలో ఎంతమంది తాగుతున్నారు కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే పువ్వుల్ని హాట్ వాటర్లో వేసేసుకొని వాటిని వడకట్టుకొని కూడా తాగుతూ ఉంటారంట. హెల్త్ పరంగా అయితే చాలా బాగుంటుందంటండి. మీరు ట్రై చేస్తారనుకుంటే ట్రై చేయండి. తాగుతున్న వాళ్ళైతే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాయిల్ అండి, మనం రెగ్యులర్గా అన్ని పూల మొక్కలకి ఇస్తున్న విధంగా మనం సాయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో ఇసుక శాతం ఎక్కువ కలుపుకోవాలి. అంటే మనం మట్టి గట్టిగా ఉంటే మాత్రం రూట్ అనేది అస్సలు స్ప్రెడ్ కాదు. కాబట్టి ఇసుక అనేది కొంచెం ఎక్కువ కలుపుకోవాలండి. మీ దగ్గర కోకోపీట్ ఉంటే కూడా కోకోపీట్ కొంచెం ఎక్కువగానే కలుపుకోండి. సాయిల్ అనేది అస్సలు గట్టి పడకుండా ఎప్పటికప్పుడు లూజ్గా ఉండాలి. నెక్స్ట్ వాటర్ కూడా ఎప్పటికప్పుడు డ్రైన్ అవుట్ అవుతూనే ఉండాలి. ఇంకొచ్చేసి ఏంటి, ఫర్టిలైజర్ చూసేద్దాం. ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి
ఒక ఆలు తీసుకున్నానండి. మన దగ్గర పొటాటో ఉంటది కదా! పొటాటో తీసుకున్నాను. ఈ పొటాటోని నేను హాఫ్ వరకే వాడుకుంటున్నానండి. మీ దగ్గర పొటాటో పీల్స్ ఉంటే పొటాటో పీల్స్ కూడా తీసేసుకోండి. అంటే మన ఫ్రెష్ పొటాటోని తీసుకోవాలా, ఫ్రెష్ ఆలుగడ్డని తీసుకోవాలా అంటే అవసరం లేదండి. మన దగ్గర వాడిపోయింది కానీ, లేకపోతే అది బాగోలేనిది కూడా తీసుకోవచ్చు మనము. ఇదే విధంగా నేను బీట్రూట్ కూడా తీసుకున్నానండి. బీట్రూట్ ఎందుకు తీసుకున్నానంటే దీనిలో మెగ్నీషియం ఎక్కువ ఉంటది. మనకి పువ్వులకు కూడా చాలా మంచి కలర్ వస్తది. శంకు పువ్వులు చూడండి ఎంత మంచి కలర్‌లో ఉంటాయి. అంతే పాలిపోకుండా మనకి పువ్వులనేది మంచి కలర్ రావడానికి నేనైతే బీట్రూట్ ఇస్తూ ఉంటానండి. ఈ ఫర్టిలైజర్ అయితే తప్పకుండా వారానికోసారి ఇస్తూ ఉండండి. నేనైతే రెగ్యులర్‌గా ఇస్తూ ఉంటాను ఇదే ఫర్టిలైజరు. నెక్స్ట్ ఆలుగడ్డలో ఏందంటే మనకి పొటాషియం ఎక్కువ ఉంటది. దీనివల్ల పువ్వులు, మొగ్గలు ఎక్కువ రావడానికి ఉపయోగపడుతదనమాట. మొగ్గలొచ్చిన మొగ్గలు కూడా చాలా ఆరోగ్యంగా రావడానికి, అంటే సగం పూసి పూయని పువ్వులు, లేకపోతే వాడిపోయేటి అట్లా కాకుండా చాలా ఫ్రెష్‌గా పూస్తాయన్నమాట పువ్వులు. కాబట్టి మీరు కంపల్సరీగా ఈ రెండిటినైతే ప్రిపేర్ చేసుకొని ఇస్తూ ఉండండి. ఈ రెండిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ అయితే చేసుకోండి. వాటర్ వేసి చాలా మెత్తగా మిక్సీ చేసుకోండి. ఎందుకంటే కొంచెం మనం కచ్చాపచ్చాగా చేసుకున్నా సరే ఫిల్టర్ చేయాల్సొస్తది. మనం వడకట్టుకోవాల్సొస్తది. కాబట్టి నేనైతే వాటర్ వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏంది అంటే మనకి ఫిల్టర్ అనేది వడకట్టుకునే అవసరం లేకుండా మనకి వాటర్‌లో తొందరగా డైల్యూట్ అయిపోతది. నేనైతే ఒక 5 లీటర్ వాటర్ తీసుకున్నానండి. క్వాంటిటీ చెప్పాలంటే మనకి 1:10 రేషియో అండి. మనకి ఒక వంతుకి 10 వంతులు నీళ్లు తీసుకోండి. లేకపోతే గ్లాసు కొలత చెప్పాలంటే ఒక గ్లాస్ వాటర్‌కి 1 టీ స్పూన్ మాత్రమే డైల్యూట్ చేసుకోండి ఇవి. కాబట్టి నేనైతే మన మొక్కలకి నేను శంకుపూలనే కాకుండా అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసుకుంటున్నానండి. మన దగ్గర గులాబీలు, చామంతులు, మందారాలు అండ్ మల్లెపూలు కూడా ఇవ్వొచ్చండి. చాలా మంచి కలర్‌లో పూస్తాయి మల్లెపూలు కూడా. నేను వచ్చేసి 5 లీటర్ వాటర్‌లో డైల్యూట్ చేసుకుంటున్నాను. అంటే మనం వాటర్ పట్టుకొని చూసినా సరే మనకు తెలిసిపోతదనమాట. ఇది చిక్కగా ఉందా, పలచగా ఉంది అనేసి. అలా కూడా మీరు చెక్ చేసుకొని, మెజర్ చేసుకొని అయితే ఇవ్వండి. చూస్తున్నారు కదా! ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్‌గా సరిపోతదండి. ఇదైతే మరీ చిక్కగా లేదు, అలాగని మరీ పలచగా లేదనమాట. ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు ఈ ఫర్టిలైజర్ ఎప్పుడు ఇవ్వాలంటే ఈవినింగ్ టైం మాత్రమే ఇవ్వండి. మార్నింగ్ టైం అస్సలు ఇవ్వకండి. మార్నింగ్ టైంలో నార్మల్ వాటర్ ఇచ్చుకున్నా సరే మనము సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈవినింగ్ టైంలో ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. వీక్లీ వన్స్ ఇవ్వడానికైతే కంపల్సరీగా ట్రై చేయండి. మనం ఏ పూల మొక్కలైనా మనం ఫర్టిలైజర్స్ అనేది ఫీడ్ చేస్తూ ఉంటేనే మనకి పువ్వులు చక్కగా పూస్తాయండి. పువ్వులు పూయట్లేదు అంటే మనం ఫర్టిలైజర్స్ ఇవ్వకపోతేనే పువ్వులు పూయవండి. వాటికి తగ్గట్టు మన న్యూట్రియన్స్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటేనే మనకి పువ్వులు పూస్తాయి. వాటి కోసం మనం ఖర్చు పెట్టి టెన్షన్ పడని అవసరం కూడా లేదండి. ఎందుకంటే మన కిచెన్‌లో దొరికే వాటితోనే వేస్ట్ అనుకునే వాటితోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. నేను తీసుకెళ్ళి మొక్కలకి ఇచ్చేసుకుంటానండి. మొక్కలకి ఇచ్చే ముందు కూడా మనం మట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి. మరీ తడిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చేయకూడదండి. కొంచెం మట్టిని ఎప్పటికప్పుడు మనం ఆరనిస్తూనే ఉండాలి. అదే విధంగా పోసేయకూడదు. అలాగని అదే విధంగా చెట్లను కూడా ఎండపెట్టకండి. చెక్ చేసుకుంటూ ఉండండి ప్రతిసారి. చెక్ చేసుకున్న తర్వాతే వాటర్ అనేది ఇచ్చుకోవాలండి. నేనైతే మందారం మొక్కలు కూడా ఇచ్చేసుకుంటున్నాను. మందారాలకి, గులాబీలకి అన్ని రకాల మొక్కలకైతే ఇచ్చేసుకున్నానండి. నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు ఫాలో అవుతారని, అదేవిధంగా ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి మీ పూల మొక్కలకి, శంకు పూల మొక్కలతో పాటు అన్ని రకాల పూల మొక్కలకి ఇస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఇచ్చిన తర్వాత కూడా రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. 100కి 100% రిజల్ట్ వస్తది. అయితే మనకి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మనం ఎటువంటి కెమికల్ వాడలేదు కాబట్టి కొంచెం స్లో రిలీజ్‌గా పనిచేస్తది. బట్ వీక్లీ వన్స్ వారానికి ఒకసారి ఫర్టిలైజర్స్ అనేది కూడా మనం చేంజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఒకటే ఫర్టిలైజర్ కాకుండా మనం ఫర్టిలైజర్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. మీ దగ్గర శంకుపూల మొక్క ఉంటే మాత్రం కొన్ని సీడ్స్ అయితే తీసి పెట్టుకోండి. అంటే ఒకవేళ మనకి ఏదైనా ఒక మొక్క లేదు అనుకుంటే మాత్రం మనం విత్తనాలతో కూడా చాలా చక్కగా పెంచుకోవచ్చు కదండీ. నా దగ్గర వచ్చేసి చాలా విత్తనాలు నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ముద్ద పువ్వు ఉంది. అదేవిధంగా మీకు ముద్ద పువ్వులు ఇష్టమా, లేకపోతే రెక్క పువ్వులు ఇష్టమా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ నాకు ముద్ద పువ్వులే. ఇవన్నీ కూడా నేను విత్తనాలతో పెంచుకున్నానండి. చాలా ఈజీగా పెరుగుతాయి మన విత్తనాలతో. అంటే మనం ఒకేసారి పెద్ద పెద్ద కుండీలలో విత్తనాలు లేకుండా ఒక చిన్న కుండీలో మనం విత్తనాలు వేసుకున్నాం అనుకోండి, అది కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒక 2-3 మంత్స్ అయిన తర్వాత అవి కొంచెం పెద్దగా అయిన తర్వాత తీసుకెళ్ళి మనం రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మనం గిఫ్ట్ పర్పస్‌కి కూడా ఇవ్వచ్చు శంకుపూల చెట్టుని. చాలామంది ఇష్టపడతారు కాబట్టి మనం ఇలా విత్తనాలు సేకరించి విత్తనాలతో చెట్లను పెంచి మన ఎవరికైనా గిఫ్ట్‌కి కూడా ఇవ్వచ్చు. కాబట్టి మీరు విత్తనాలైతే ప్రిపేర్ చేసుకోండి. స్టార్టింగ్ కొన్ని విత్తనాలైతే చేసి పెట్టుకోండి. అదే విధంగా అన్ని చెట్టుకొచ్చిన పువ్వులు మొత్తం విత్తనాలైతే చేయకండి. ఎందుకంటే చెట్టు కూడా మనకి వాడిపోతుంది. మొత్తం విత్తనాలు చేస్తే చెట్టు కూడా డల్ అయిపోతది. కాబట్టి ఒక 4, 5 విత్తనాలు, ఒక 4, 5 అంటే మనకి ఒక దాని నుంచి దాదాపు 6, 7 విత్తనాలైతే వస్తాయండి. అట్లా ఒక 4, 5 చేసి పెట్టుకొని తర్వాత పువ్వులైతే ఎప్పటికప్పుడు కోసేసుకుంటూ ఉండాలండి. లేకపోతే చెట్టుకున్న బలం మొత్తం తీసేసుకుంటది. థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో